హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వచ్చే అన్ని కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని పార్ట్ వీడియోస్లో పెడతాను, అందరూ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఏపీటీజీ ఈసెట్ రిలేటెడ్గా కెమిస్ట్రీ గన్ షాట్ బిట్స్ పార్ట్ 1 రిలేటెడ్ టు కాన్సెప్ట్స్ గివెన్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు అటామిక్ స్ట్రక్చర్ నుండి ఇండివిజువల్గా ఆ మొత్తం బిట్స్ అన్ని అటామిక్ స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ అనిపించినవి విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్లో కెమిస్ట్రీ గన్ షాట్ బిట్స్, ఫిజిక్స్ గన్ షాట్ బిట్స్, చీట్ కోడ్స్, ఓకే, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, జాగ్రత్తగా వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మనం పార్ట్ 2 మాట్లాడదాం. ఓకే, పార్ట్ 2లో ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, కరోజన్, యాసిడ్స్ అండ్ బేసెస్, సొల్యూషన్స్లో థియరీ బిట్స్ 2-3 ఉన్నాయి అంతే, ఫ్యూయల్స్, వీటి కోసం మనం మాట్లాడుకుందాము. సో మళ్ళీ చెప్తున్నాను, గన్ షాట్ బిట్స్ అంటే ఏంటో కాదు, ఇంపార్టెంట్ బిట్స్ అని అర్థం. అంటే వీటిని అడిగితే స్కోప్ ఎక్కువ ఉండొచ్చు, అంటే డెప్త్కి వెళ్లకుండా పైన అడగాలి, ఇంపార్టెంట్గా అడగాలి, మెయిన్ కాన్సెప్ట్స్ నుంచి నీట్గా అడగాలి అనుకుంటే వీటిని అడిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప ఇవి మాత్రమే చదివి ఏదో మన డిప్లొమా ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళేటట్టు వెళ్ళకూడదు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వీటిని తీసుకొని ఒక క్విజ్లో అటెంప్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఇస్తాను, దానికి ఫైనల్గా ఒక ఆన్సర్ చెప్తాను. మీరు క్వశ్చన్ చెప్పి ఆన్సర్స్ చదివిన తర్వాత ఒకసారి పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి ఆన్సర్ మీరు అనుకోండి, నేను చెప్పిన ఆన్సర్తో మ్యాచ్ అయితే దట్స్ వెరీ గుడ్. ఓకే, లేదంటే జస్ట్ అలాగ నాతో పాటు ఫ్లోలో చూడండి. ఈ వీడియో ఎవరికైనా చూడకపోతే ఇంతవరకు అసలు మేము ప్రిపరేషన్ చేయలేదు అన్న వాళ్ళకి చిన్న బూస్టప్ లాంటిది అంతే తప్ప డైరెక్ట్గా ఈ బిట్స్ వచ్చేస్తాయి అని కాదు, ఇది ఒక డిస్క్లైమర్ లాంటిది. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో స్టార్ట్. The monomer used in the preparation of polystyrene has the molecular formula of, okay, options C2H4, C7H7, C8H7, C8H8. మోనోమర్ ఏది యూజ్ చేశారు ప్రిపరేషన్ ఆఫ్ పాలిస్టైరిన్ అంటే ఆప్షన్ C8H8. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ పాలిస్టైరిన్కి మాత్రమే మోనోమర్ ప్రిపేర్ అయితే సరిపోదు. ఈ క్వశ్చన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీ దగ్గర టైం ఉంటే నిజంగా మీ దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉన్నా లేకపోతే గూగుల్ ఉన్నా, ఏవేవైతే మీకు సిలబస్లోనున్న పాలిమర్స్ ఉన్నాయో వాటి అన్నిటి యొక్క మోనోమర్స్, ఒక్కొక్క వాటికి ఏ మోనోమర్స్ అనేవి వాడుతున్నారు అనేది తెలుసుకోండి, ఎందుకంటే ఒక బిట్ అనేది మేబీ రావచ్చు. ఓకే, నెక్స్ట్, స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ పాలిమర్స్ ఆర్ కాల్డ్ డైమర్స్, మోనోమర్స్, టెట్రామర్స్, హెక్సామర్స్. మీకు ఆల్రెడీ చాలాసార్లు వినుంటారు. ఇలాంటి క్వశ్చన్కి ఏంటి అంటే, మీకు డైమర్స్ అంటే ఏంటో తెలీదు, టెట్రామర్స్ అంటే ఏంటో తెలీదు, హెక్సామర్స్ అంటే ఏంటో తెలీదు. అట్లీస్ట్ మీరు ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ క్లాస్ వినుంటే ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ రిలేటెడ్ యూనిట్స్ నుంచి అట్లీస్ట్ ఇంతవరకు చిన్న బిట్స్ ప్రిపేర్ అయినా మీకు పేర్లు తెలియపోయినా మోనోమర్ అనే పేరు మీకు తెలుసు. సో స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ పాలిమర్ని మోనోమర్ అని పిలుస్తారు. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. టెట్రాఫ్లోరో ఇథిలిన్ ఈజ్ ద మోనోమర్ ఆఫ్, ఓకే, కింద పాలిమర్ ఉంది, టెట్రాఫ్లోరో ఇథిలిన్ అనేది మోనోమర్. అది దేని యొక్క మోనోమర్ అని అంటున్నాడు ఆప్షన్స్ నుండి. నైలాన్ 66, టెఫ్లోనా, పాలిథీనా, పాలివిలైన్ క్లోరైడా. చూడండి, టెట్రాఫ్లోరో ఇథిలిన్ అనేది మోనోమర్ ఆఫ్ టెఫ్లోన్ అని క్లియర్గా అర్థమవుతుంది, ఫుల్ ఫామ్లా కనిపిస్తుంది కదా మనకి. సో అదే, సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సింథటిక్ పాలిమర్. సింథటిక్ పాలిమర్ ఏదైనా అడుగుతున్నాడు ఇచ్చిన క్వశ్చన్స్లో. సెల్యులోసా, పీవీసీ అంటే పాలివినైల్ ఫ్లోరైడ్ ఇప్పుడు అనుకున్నాం మనం, అండ్ ప్రోటీన్సా, న్యూక్లిక్ యాసిడా. సో ఆప్షన్ పాస్ చేసి మీరు అనుకోండి, మళ్ళీ నాకు చెప్పండి. ఓకే, ఇట్స్ పీవీసీ. సో ఆప్షన్ బి, పీవీసీ ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ బెక్లెట్ ఈస్ ప్రిపేర్డ్ బై కండెన్సేషన్ ఆఫ్, ఓకే, బెక్లెట్ ఈస్ ప్రిపేర్డ్ బై కండెన్సేషన్ ఆఫ్ benzene and formaldehyde, phenol and formaldehyde, phenol and acetaldehyde, glycerol and ఫెటలిక్ యాసిడ్. ఓకే, సో ఇది ఇందులోని ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఇట్స్ ఆప్షన్ బి, ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్. అండ్ polymerization in which 2 or more chemically different monomers take part is called, ఓకే, ఆ ప్రాసెస్లోని 2 or more కెమికలీ డిఫరెంట్ మోనోమర్స్ అనేవి టేక్స్ ప్లేస్ అవుతుందంట. అదేంటది? ఎడిషన్ పాలిమరైజేషనా, కండెన్సేషన్ పాలిమరైజేషనా, చైన్ పాలిమరైజేషనా, కో పాలిమరైజేషనా అని అడుగుతున్నారు మీకు. అండ్ ఆప్షన్ ఈస్, మీరు చెప్తారా లేదా నన్ను చెప్పమంటారా? అంటే ఆప్షన్లో మీరు కావాలనుకుంటే నేను ప్రతిదానికి ఒక మీరు ఇంటరాక్టివ్గా ఉండాలని చెప్పి ఒక ఆన్సర్ని నేను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నాను మీ దగ్గర నుంచి. మీరు చెప్పకపోయినా కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను. అలాగే ప్రీవియస్ వీడియో కూడా పెట్టాను, చాలామంది రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. సో ఈ వీడియో కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే పాలిమరైజేషన్ ఇన్ విచ్ 2 or more కెమికల్ డిఫరెంట్ మోనోమర్స్ అనేవి ఎడిషనా, కండెన్సేషనా, చైనా, కోపాలిమరైజేషన్, ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ కూడా చెప్పేస్తాను. న్యాచురల్ రబ్బర్ ఈజ్ బేసికలీ అ పాలిమర్ ఆఫ్,
propylene, isoprene, ethylene, propane. And the correct answer is isoprene. Option B. A plastic which can be softened by heating and hardened by cooling is called thermoplastic, thermosetting plastic, thermoelastic, thermite. Okay, next ఇక్కడ ఉన్న ఆప్షన్స్ థర్మోఎలాస్టిక్, థర్మైట్. ఓకే, అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సాఫ్టన్ అవుతుంది హీట్ చేసేటప్పుడు అండ్ హార్డన్ అవుతుంది కూల్ చేసేటప్పుడు. ఏంటి అంటే ఇట్స్ థర్మోప్లాస్టిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ రికమెండ్ యూ టు గో త్రూ ఎవ్రీ పాలిమరైజేషన్. అంటే ఇక్కడ మీరు చెప్పాను కదా నేను ఈ 4 పాలిమరైజేషన్స్ యొక్క డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి, అసలు అంటే ఏంటో తెలుసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు గెట్ గుడ్ మార్క్స్. ఓకే ఓకే, అట్లీస్ట్ ఒక బిట్ కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలానే పాలిమర్స్ ఏ మోనమర్స్తో తయారవుతాయని కూడా నేను చెప్పాను కదా, అవి కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. తర్వాత థర్మోప్లాస్టిక్ అంటే ఏంటి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే ఏంటి, థర్మోప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ థర్మోప్లాస్టిక్ అని అడుగుతాడు, అప్పుడు మీరు ఎగ్జాంపుల్ తెలిస్తేనే రాయగలరు. ఓకే, నెక్స్ట్ ద మోనోమర్ ఆఫ్ పాలీవినైల్ క్లోరైడ్. మోనోమర్ ఆఫ్ పాలీవినైల్ క్లోరైడ్ ఏంటది? క్లోరో ఈథేన్, ఇథైల్ క్లోరైడ్, ఎథిలీన్ డైక్లోరైడ్ అండ్ క్లోరోఫామ్. మోనోమర్ ఆఫ్ పాలీవినైల్ క్లోరైడ్ అంటే పీవీసీ యొక్క మోనోమర్ ఏంటి అంటే ఇట్స్ అ క్లోరో ఇథేన్. ఓకే, నెక్స్ట్ మోనోమర్ ఆఫ్ టెఫ్లాన్. చెప్పాను చాలాసార్లు అడుగుతాడని, ఇవి ప్రీవియస్ బిట్స్ కూడా కొన్ని తీసుకున్నాను. మోనోమర్ ఆఫ్ టెఫ్లాన్ ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు, టెట్రాఫ్లోరో ఈథేన్, టెట్రాఫ్లోరో ఇథైలిన్, డైఫ్లోరో ఇథైలిన్, టెట్రాఫ్లోరో ఎసిటిలిన్. అంటే ఇట్స్ టెట్రాఫ్లోరో ఇథైలిన్. ఓకే, బి. ఓకే, ఇట్స్ ఆప్షన్. సో ఆల్రెడీ చెప్పా కదా థర్మోప్లాస్టిక్కి థర్మోసెట్టింగ్ వాటికి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థర్మోసెట్టింగ్ పాలిమర్ అని చెప్పి అడుగుతున్నాడు. నైలోనా, టెర్లినా, బేక్లైటా అండ్ పాలీఇథేనా అని చెప్పి అడుగుతున్నాడు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇట్స్ బెక్లైట్. ఆప్షన్ సి. మోనోమర్ ఆఫ్ బ్యూనా ఎస్ పాలిమర్ ఆర్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతాడు, అందుకే నేను తీసుకున్నాను, ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను మీకు తెలియాలని. సో మోనోమర్ ఆఫ్ బ్యూనా ఎస్ పాలిమర్ ఏంటి అంటే వినైల్ క్లోరైడ్ అండ్ వినైలిడినా, స్టైరిన్ అండ్ బ్యూటైడినా అండ్ అక్రిలోనైట్రైల్ అండ్ బ్యూటైడినా, ఐసోబ్యూటలిన్ అండ్ ఐసోప్రీనా. ఏది ఇచ్చిన ఆప్షన్స్లోని ఏది కరెక్ట్ అంటే ఇట్స్ ఆప్షన్ బి, ఇట్స్ స్టెరైన్ అండ్ బ్యూటైడిన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్స్. ద ఎలిమెంట్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ బీ హ్యావింగ్ హియర్. ద ఎలిమెంట్ దట్ యాడెడ్ టు రా రబ్బర్ వల్కనైజేషన్ ఈజ్. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు న్యాచురల్ రబ్బరు, రా రబ్బరు, వల్కనైజేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అసలు చూసుకోండి ఒకసారి టైం ఉంటే మాత్రం. ద ఎలిమెంట్ దట్ యాడెడ్ టు రా రబ్బర్ వల్కనైజేషన్ ఈజ్ SCCP. ఇట్స్ కెమికల్ ఎలిమెంట్స్, దాని యొక్క ఫుల్ ఫామ్స్ ఐ మీన్ జస్ట్ ఎలిమెంట్ డినోషన్ ఇచ్చారు తప్ప ఫుల్ ఏమి ఇవ్వలేదు. అండ్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఏ, ఇట్స్ ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ ఫ్యూయల్. ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ ఫ్యూయల్ అంటే ఏంటి అంటే న్యాచురల్ గ్యాసా, పెట్రోలా, వుడ్ చార్కోలా, కోకా. ఓకే, ప్రైమరీ ఫ్యూయల్ యొక్క ఎగ్జాంపుల్ అడుగుతున్నారు మనకి ఇందులో. సో న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, వుడ్ చార్కోల్ అండ్ కోక్. ఇట్స్ న్యాచురల్ గ్యాస్. ఓకే, సెకండరీ ఫ్యూయల్ ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ప్రీవియస్ బిట్స్లో ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్స్ ఉన్నాయి, ఇందులో కూడా ప్రైమరీ ఫ్యూయల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్లో ఉంటుంది. సో అలాగే ఎగ్జాంపుల్స్ తెలుసుకోండి ప్రైమరీ ఫ్యూయల్. ఆప్షన్ ఏ అనేది న్యాచురల్ గ్యాస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇదంటే ఈ బిట్టే కాదు, మనకి వాటర్ గ్యాసు, న్యాచురల్ గ్యాసు, ప్రొడ్యూసర్ గ్యాసు, అలా కొన్ని గ్యాసెస్ ఉన్నాయి ఫ్యూయల్స్లోని, వాటి యొక్క కాంపోజిషన్స్ అడుగుతాడు. అంటే CO2 అండ్ H2నా, CO అండ్ H2నా, SO2నా, ఏమేమి కాంపోజిషన్స్తో ఆ గ్యాస్ అనేది తయారైంది అని చెప్పి మీకు అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క గ్యాస్ ఏదైతే ఫ్యూయల్స్లో ఉందో మీ దగ్గర టైం చూసుకొని గూగుల్లోకి వెళ్ళి మీరు కాంపోజిషన్స్ ఆఫ్ వాటర్ గ్యాస్, కాంపోజిషన్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, కాంపోజిషన్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ గ్యాస్ అని క్లిక్ చేస్తే మీకు ఆన్సర్స్ వస్తే అవి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ చెప్తున్నా. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి వచ్చేసినప్పటికీ ప్రొడ్యూసర్ గ్యాస్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ CO plus H2, CH4 plus H2, CO plus N2, CO plus CH4. The correct option is CO plus N2. It's option C. And anthracite. Okay, anthracite is lowest rank coal, contains high percentage of carbon, contains high percentage of volatile matter, process highest calorific value and highest carbon percentage. Okay, ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ ఫర్ anthracite? ఓకే, జస్ట్ anthracite అంటే ఏంటంటే ఇట్స్ కంటైన్స్ హై పర్సెంటేజ్ పొసెస్ హైయెస్ట్ calorific value అండ్ హైయెస్ట్ కార్బన్ పర్సెంటేజ్. చాలా చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొసెస్ 0 octane నెంబర్. ఎందుకు ఇంపార్టెంట్ అనిపించింది జస్ట్ తెలుసుకోండి, మీరు పెద్దగా దీని డెప్త్ వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఐసో ఆక్టేన్ ఆర్ఎల్స్ పెట్రోల్, LPG అండ్ హెప్టేన్. అండ్ కరెక్ట్ ఆప్షన్ అనేది ఇట్స్ ఆప్షన్ డి.
ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్ గ్యాసెస్ పర్సెస్ హైయెస్ట్ క్యాలరిఫిక్ వాల్యూ? ఓకే, వాటర్ గ్యాసా, కోల్ గ్యాసా, ప్రొడ్యూసర్ గ్యాసా, న్యాచురల్ గ్యాసా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ 4 గ్యాసెస్ ఏవైతే ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయో వాటి యొక్క కాంపోజిషన్స్ నేర్చుకోండి. అప్పుడే మీకు బిట్లో ఫ్యూయల్లో అట్లీస్ట్ 1 మార్క్ అయినా వస్తుంది. ఫ్యూయల్ నుంచి ఒక్కటే బిట్ అడుగుతాడు, ఎక్కువ అడగడు. ఓకే, ఆ ఒక్క బిట్ అయినా మీరు ప్రిపేర్ అవ్వాలంటే కాంపోజిషన్స్ ఆర్ వెరీ వెరీ మెయిన్. అండ్ గుడ్ ఫ్యూయల్గా ఉండాలి అంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ ప్రైమరీ ఫ్యూయల్ యొక్క ఎగ్జాంపుల్స్, సెకండరీ ఫ్యూయల్ యొక్క ఎగ్జాంపుల్స్, చిన్న చిన్న మ్యాటర్స్ చదువుకుంటే అట్లీస్ట్ 1 మార్క్ యాడ్ అవుతుంది. దట్ లీడ్స్ టు గుడ్ ఈసెట్ ర్యాంక్. ఇంటిగ్రేటెడ్ అండ్ బ్రాంచ్ ర్యాంక్స్ అనేవి మారిపోతూ ఉంటాయి సింగిల్ మార్క్స్తోనే. సో ఇక్కడైతే ఆప్షన్స్ మనకి ఏంటి, హై క్యాలరిఫిక్ వాల్యూ ఏ ఫ్యూయల్ గ్యాస్ ప్రొసెస్ చేస్తుంది అంటే ఇట్స్ న్యాచురల్ గ్యాస్. ఆ గుడ్ ఫ్యూయల్ షుడ్ ప్రాసెస్, చెప్పాను కదా, గుడ్ ఫ్యూయల్ క్యారెక్టరిస్టిక్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి, హై ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండాలి, మోడరేట్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండాలా, హై క్యాలరిఫిక్ వాల్యూ ఉండాలా, బోత్ 2 and 3 అంటే ఇట్స్ ఆప్షన్ బోత్ 2 and 3. మోడరేట్ ఇగ్నిషన్ టెంపరేచర్ విత్ హై క్యాలరిఫిక్ వాల్యూ ఉండాలి. ఓకే, ఇట్స్ గుడ్ ఫ్యూయల్. దెన్ నెక్స్ట్, ఇప్పుడు చూసారా మళ్ళీ క్వశ్చన్, వాటర్ గ్యాస్ కాన్స్టిట్యూట్స్ మెయిన్లీ ఆఫ్, అదే కాంపోజిషన్స్, CO and H2నా, CO and N2నా, CO2 and H2నా, CH4 and H2నా. ఓకే, ఇవి ఆప్షన్స్. అండ్ వాటర్ గ్యాస్ ఏమి ఉంటుందంటే మెయిన్లీ CO and H2 ఇస్ ది పర్ఫెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ రస్ట్ ఈజ్, ఓకే, కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ రస్ట్ ఏంటి అంటే Fe2O3xH2నా, Fe2O3నా, Fe2O4xH2నా, లేదా Fe3O4. ఏది రస్ట్ యొక్క కెమికల్ ఫార్ములా? జస్ట్ చెప్పాలంటే సింపుల్ వర్డ్స్లో ఇట్స్ ఆప్షన్ ఏ Fe2O3xH2O. ఓకే, అది చాలా 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 ఇంపార్టెంట్ కరోజన్లో. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్ క్యాథోడిక్ ప్రొటెక్షన్ టు ఐరన్? Cu, Zn, నికిల్, Ni ఆర్ CO? ఏది Cu, Zn, Ni, CO వాటిలో ఏది జింక్? ఓకే, దట్ మీన్స్ Zn. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. క్యాథోడిక్ ప్రొటెక్షన్ అనేది అందిస్తుంది ఐరన్కి. ఓకే, నెక్స్ట్ కనెక్టింగ్ అ మోర్ యాక్టివ్ మెటల్ టు అ లెస్ యాక్టివ్ మెటల్ టు ప్రివెంట్ ఇట్స్ కరోజన్ ఈస్ కాల్డ్. ఈ ప్రాసెస్ని ఏమంటారు? అనోడిక్ ఇన్హిబిషన్, క్యాథోడిక్ ఇన్హిబిషన్, ఇంప్రెస్డ్ కరెంట్ క్యాథోడిక్ ప్రొటెక్షన్, సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షన్. ఓకే, యాక్టివ్ మెటల్ని, మోర్ యాక్టివ్ మెటల్ని లెస్ యాక్టివ్ మెటల్తోని ప్రివెంట్ చేస్తాం. ఆ ప్రాసెస్ని ఏంటి అని అంటే ఇట్స్ ఆప్షన్ సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షన్ మెథడ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, కరోజన్లో మనకి రస్టింగ్ ఆఫ్ ఐరన్ మెకానిజం తెలుసుకోండి, అందులో ఒక ఫార్ములా ఉంటుంది, అది తెలుసుకోండి. ఆ తర్వాత రస్ట్ ప్రివెన్షన్ కాకుండా రస్ట్ ప్రివెన్షన్ మెథడ్స్ ఏమేమి చేయాలి రస్ట్ తగ్గడానికి అనేది చిన్న బ్రీఫ్ తెలుసుకోండి. దాంతోపాటుగా సాక్రిఫిషియల్ యానోడిక్ మెథడ్ ఒకటి, ఇంప్రెస్డ్ కరెంట్ క్యాథోడిక్ ప్రొటెక్షన్ మెథడ్ ఒకటి తెలుసుకోండి. అండ్ కొన్ని కోటింగ్స్ ఉంటాయి, ఆ కోటింగ్ మెథడ్స్, గాల్వానిక్ కోటింగ్స్ అని, కొన్ని పిట్టింగ్ అని, అలాంటి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లోని ఏమేమి వాడతారు అని జస్ట్ తెలుసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా 1 డేలో చిన్న షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయితే కెమిస్ట్రీలో ఎంతో కొంత కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్తారు, అట్లీస్ట్ ఎగ్జామ్ ముందు. ఓకే, నెక్స్ట్ ఇన్ సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షన్ ద మెటల్ బీయింగ్ ప్రొటెక్టెడ్ యాక్ట్స్ యాజ్ ది యానోడా, క్యాథోడా, ఎలక్ట్రోలైటా, కరెంట్ సోర్సా? And the correct option is it's cathode, option B. And next, galvanizing అంటే కోటింగ్ స్టీల్ విత్ జింక్ అని అర్థమైందా? స్టీల్ని జింక్తోని గ్యాల్వనైజ్ చేయడం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంప్రెస్డ్ కరెంట్ క్యాథోడిక్ ప్రొటెక్షనా, యానోడిక్ ఇన్హిబిషనా, సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షనా, అండ్ క్యాథోడిక్ ఇన్హిబిషనా? అంటే ఇప్పుడే చూసాం సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షన్. చెప్పాను కదా, కోటింగ్ స్టీల్ విత్ జింక్, మోర్ యాక్టివ్ మెటల్ని లెస్ యాక్టివ్ మెటల్తోని కోట్ చేస్తాం. ఓకే, అది సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ డేంజరస్ ఫార్మ్ ఆఫ్ కరోజన్. డేంజరస్ ఫార్మ్ ఆఫ్ కరోజన్ అంటే ఏంటి? గాల్వానికా, పిట్టింగా, క్రివిజా అండ్ స్ట్రెస్సా? ఓకే, టైప్స్ ఆఫ్ కరోజన్ ఇవి. పిట్టింగ్ ఇస్ ద డేంజరస్ ఫార్మ్ ఆఫ్ కరోజన్. ఓకే, ఆప్షన్ బి. అండ్ అర్హీనియస్ న్యూట్రలైజేషన్ ఇన్వాల్వ్స్. ఓకే, అర్హీనియస్ న్యూట్రలైజేషన్ ఇన్వాల్వ్స్ formation of dative bond, formation of water by combination of H plus with OH minus and transfer of proton or else formation of H3O plus. ఇది ఏంటి? అర్హీనియస్ న్యూట్రలైజేషన్లో ఏం ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఫార్మేషన్ ఆఫ్ వాటర్ బై ది కాంబినేషన్ ఆఫ్ H plus with OH minus. ఓకే, that's it. Option 2 is the correct answer for Arrhenius neutralization reaction. The ionic product of water H plus OH minus at 25 degrees standard Celsius is, చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది, 10 to the power minus 7, 10 to the power minus 12, 10 to the power minus 14, 10 to the power minus 13. And the correct option is 10 to the power minus 14. It's option C. And ionic product of water నుండి మనకి we can expect some sums also.
సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఎలా అడిగాడు అనేది తెలుసుకోండి సమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, సమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచిగా కాదు గట్టిగానే, అంటే ఎక్కువ అడిగే మ్యాక్సిమం టైమ్స్ అడగొచ్చు అని నా ఉద్దేశం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ యాజ్ బోత్ బ్రాన్స్టెడ్ యాసిడ్ అండ్ బ్రాన్స్టెడ్ బేస్? HCOO minus NH3O2 O-2 HSO4 అండ్ బోత్ 2N4 రెండునా బోత్ 2N4 అంటే మీరు ఇక్కడ ఏం ఆప్షన్ ఇవ్వచ్చు అంటే మీకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్, HSO. ఓకే, అది మనకి కరెక్ట్ ఆప్షన్ అయి ఉండొచ్చు. ఓకే, అవుతుంది. అండ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లూయిస్ యాసిడ్? ఓకే, PCl3, BCl3, NCl3, CHCl3. సో ఏది మనకి లూయిస్ యాసిడ్? ఇందులో కూడా మనకి అర్హీనియస్ యాసిడ్ అండ్ బేస్, లూయిస్ యాసిడ్ అండ్ బేస్, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు, ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్గా, అంటే వీక్ లూయిస్ యాసిడ్ ఏది, వీక్ లూయిస్ బేస్ ఏది, అర్హీనియస్ యాసిడ్ ఏది, అర్హీనియస్ బేస్ ఏది, కాంజుగేట్ యాసిడ్ బేస్ ఏ యాసిడ్ బేస్ పేరు ఏంటి అని చెప్పి మీకు ఎగ్జాంపుల్స్గా అడగవచ్చు. ఓకే, సో ఇందులో అయితే మనకి ఆప్షన్ BCl3 ఇస్ ది లూయిస్ యాసిడ్ ఇచ్చిన ఆప్షన్స్లో. అందులోనే వీక్ లూయిస్ అని కూడా అడగవచ్చు, అందుకే అది కూడా చదవమంటున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ది స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్? BL3నా, BBr3నా, BCl3నా, BF3నా? ఏది స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ అంటే ఇట్స్ BL3. The pH value of 0.05 MBAOH twice solution is, మీకు pH సమ్స్ కూడా అడుగుతాడు. సో కాబట్టి pH బేసిక్ సమ్స్, మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడైతే మాత్రం 13th is the option. ఓకే, ఆ సొల్యూషన్ ఈజ్ మిక్చర్ ఆఫ్ 2 solutes, 2 solids, సింగిల్ సాల్వెంట్, సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూషన్స్ మీకు ఏంటి మిక్చర్ అనేది? సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. విచ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్? ఏ సాల్వెంట్ని మనం యూనివర్సల్ సాల్వెంట్ అంటాం? ఇథైల్ ఎసిటేట్, మిథనాల్, అండ్ నెక్స్ట్ వాటర్ అండ్ డైక్లోరోమీథేన్. ఓకే, సో ఇందులో మనకి ఇది ఏది యూనివర్సల్ సాల్వెంట్ అంటే ఇట్స్ ఆప్షన్ సి, వాటర్. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్. అండ్ ఇంకొక చిన్న అడ్వైస్, సొల్యూషన్స్ చాప్టర్ నుండి థియరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, థియరీ తక్కువే ఇస్తారు. మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, నార్మాలిటీ, ఈక్వలెంట్ వెయిట్స్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్స్, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్, వాటి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సొల్యూషన్స్ నుండి ఎక్కువ మనకి ఉన్న 2 క్వశ్చన్స్ కూడా మనకి రిలేటెడ్ టు ప్రాబ్లమ్సే మ్యాథ్స్ వస్తాయి. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఐ రికమెండ్ యూ టు, ఇఫ్ ప్రిపేర్ కాకపోతే ఇంతవరకు, అట్లీస్ట్ సొల్యూషన్స్లో మోల్ ఫ్రాక్షన్ నుండి మొలారిటీ, నార్మాలిటీ యొక్క ప్రతి ఒక్క ఫార్ములా కూడా ఉంటుంది. చాలా క్లియర్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, మీకు డైరెక్ట్గా దొరికేస్తుంది వెబ్సైట్స్లో ఎక్కడన్నా కూడా. అవి ఫాలో అవ్వండి. మీ దగ్గర నోట్స్ కానీ ఇంకేమైనా అదర్ థింగ్స్ ఉంటే ఓకే, బట్ నేను మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే వెబ్సైట్ అని కామన్గా ఎక్కడో దొరుకుతుంది అని చెప్తున్నాను. సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ఇంపార్టెంట్ టిప్స్. ఓకే, నేను ప్రతిదీ మళ్ళీ మీకు రివైజ్ చేస్తూ చెప్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, కెమిస్ట్రీ నుండి కాదు, ఫిజిక్స్ నుండి. థ్యాంక్ యూ సో మచ్.